జీవితంలో మనం ఏదైనా అనుకుంటే కన్ఫామ్గా సాధించాలి. ఒకవేళ అది అవ్వట్లేదు అంటే ఆగిపోకూడదు, కొత్తగా ప్రయత్నించాలి. అందుకే నేను కూడా చాలా ట్రై చేశా. మంత్లీ చాలా వీడియోస్ మీకు అప్లోడ్ చేసి పెడదాము అని, అస్సలు అవ్వట్లే. అందుకే నేను ఫిక్స్ అయిపోయా కొత్తగా ట్రై చేద్దామని. 10 days బయటికి వెళ్ళి మంచి వీడియో తీసి ఆన్ ద డేట్ మీకు అప్లోడ్ చేద్దామని ఉన్న బంగారం ఆమె ల్యాప్టాప్ కూడా కొన్నా. ఈసారి మన వీడియోలు లోకల్గా ఉండవు, వేరే స్టేట్లలో ఉంటాయి. ఈ 10 days ఎక్కడ ఉంటాం, ఏం తింటాం, ఏం చేస్తాం అనేది మ్యాటర్ కాదు, మంచి వీడియోస్ ఇచ్చామా లేదా అనేది మ్యాటర్. ఈ 10 days తిరగడానికి బస్సు ఫ్లైట్ అంటే మన బడ్జెట్లకి సరిపో. అందుకే నా బుజ్జి టైగర్ మీద వెళ్దామని ఫిక్స్ అయిపోయా. నాకు ఎంతో ఇష్టమైన వీడియోలు తీయడానికి, ఇంకా ఇష్టమైన నా కార్లో వెళ్ళడం ఇంకా హ్యాపీ. మరి ఇంకెందుకు లేటు, లెట్స్ ఫాలో ట్రావెల్ విత్ డిఎస్పి. ఈ ప్లేస్కి రీచ్ అవ్వడానికి ముందు ఈ కింద నుంచి వెళ్ళే రోడ్డు కూడా బాగుంటుంది, అది మీకు చూపించాలి అని చెప్పి నా కెమెరాని రిస్క్లో కూడా పెట్టా టైం ల్యాప్ షాట్ కోసం. బట్ షాట్ అయితే బాగుంది. మీ అందరికీ ఈ ఒక్క వ్యూ పాయింట్ చూపించడం కోసం వైజాగ్ నుంచి 1200 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే ఇంత స్పెషల్, మన ఇంటి దగ్గర ఉన్న మలుపులు ఒక 10-20 టర్నింగ్లు ఉంటాయి, కానీ ఇక్కడ ఏకంగా 70 మలుపులు ఉన్నాయి. అసలు ఎంత క్రేజీగా ఉందంటే చాలా బాగుంది. అందుకే మీకోసమే స్పెషల్గా డ్రోన్ షాట్లు తీసి మీకు చూపిస్తున్నా. తప్పకుండా రండి, కానీ బాగా ఎంజాయ్ చేయండి, చాలా సేఫ్టీగా వచ్చి వెళ్ళిపోండి. ఓకేనా? వెళ్తున్న ఘాటి అంతా కూడా వ్యూస్ చాలా బాగుంటాయి, వెళ్ళాక ఇంకా బాగుంటాయి. మనం కొల్లి హిల్స్లో ఫుల్ టర్నింగ్లు అన్నీ దాటి పైకి వస్తే కరెక్ట్గా 70 బెండ్లు అనమాట. 70 కంప్లీటెడ్. చూసారు కదా, రోడ్డు భలే ఉంది కదా ఫుల్ టర్నింగ్స్తో. ఇదే కాదండి, ఇక్కడి నుంచి ఇంకా వ్యూ పాయింట్స్ ఉంటాయి, అవి ఇంకా ఎక్సలెంట్గా ఉంటాయి. ఈ వ్యూ పాయింట్స్ అన్నీ ఇప్పటి నుంచి చూపిస్తా. వెయిట్ వీడియో అప్పుడే అయిపోలేదు. యాక్చువల్గా మీకు ఈ ప్లేస్ కోసం చెప్పాలి. ఇది తమిళనాడులో ఉన్న కొల్లి హిల్స్. టోటల్గా 24 km 70 బెండ్స్తో చుట్టూ సూపర్ వ్యూ పాయింట్స్తో ఎక్సలెంట్గా ఉంటుంది. బైకర్స్కైనా కార్ రైడర్స్కైనా సరే ఎక్సలెంట్గా ఉంటుంది, బట్ సేఫ్టీగా వెళ్ళాలి. నేను ఈ ప్లేస్కి రావడానికి నాకు వైజాగ్ నుంచి 2 days పట్టింది. ఆన్ ది వేలో నేను చూసిన ఒక 4 బెస్ట్ లొకేషన్స్ కోసం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ లొకేషన్, వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి విజయవాడ వచ్చాం. ఫస్ట్ విజయవాడలో అమ్మవారికి మా వీడియోలు బాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని అలా ప్రకాశం బ్యారేజ్ ఎంటర్ అవగానే చూస్తే ప్రకాశం బ్యారేజ్ గేట్లన్నీ ఓపెన్ చేసి వాటర్ ఫ్లో అయితే ఎక్సలెంట్గా ఉంది. మనం వదులుతామా? డ్రోన్తో క్యాప్చర్ చేయడం అవ్వలేదని నా చిన్న గోప్రోతో క్యాప్చర్ చేశాను. వ్యూ అయితే చాలా బాగుంది. సెకండ్ లొకేషన్, ఈ లొకేషన్లో మాత్రం డ్రోన్ షాట్ అస్సలు మిస్ చేయలేదు, ఎందుకంటే ఈ లొకేషన్లో డ్రోన్ షాటే చాలా ఇంపార్టెంట్. ఈ షాట్ చూసి ఈ లొకేషన్ ఎక్కడో ఎంతమంది చెప్పగలరో చూద్దాం.
చాలా బాగుంది కదా. ఇది ఎక్కడో కాదండి, మన ఆంధ్రాలో ఉన్న శ్రీకాళహస్తి టెంపుల్ లాంగ్ వ్యూ చాలా బాగుంది కదా. ఆ పక్కనే ఉన్న తిరుపతి కూడా డ్రోన్ షాట్ వేసేద్దాం అనుకున్నా, మమ్మల్ని వేసేస్తారేమో అని వేయడం మానేసా. ఫైనల్గా అక్కడి నుంచి మన థర్డ్ లొకేషన్కి మాత్రం తమిళనాడు ఎంటర్ అయిపోయాం. எல்லாரும் வணக்கம், ஆல்வேஸ் வெல்கம், வெல்கம் டு தமிழ்நாடு. ఫైనల్లీ రీచ్ అయిపోయాం. మేము గోల్డెన్ టెంపుల్కి వస్తాం, గోల్డ్ ఉన్న టెంపుల్ చూసి వస్తాం. శ్రీ లక్ష్మీ నారాయణ గోల్డెన్ టెంపుల్. ఇక్కడ తమిళ్లో చూసి చదివేసాను అనుకుంటున్నారా? కాదు, దీని ఆపోజిట్లోనే ఇంగ్లీష్లో ఉంది, అది చూసి చెప్తా. ఎల్లారం వనక్కం, మనం తమిళనాడు వచ్చాం, గోల్డెన్ టెంపుల్ చూసాం. వ్యూ సూపర్గా ఉంది. మీ అందరూ కూడా తప్పకుండా రండి, అసలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం గోల్డెన్ టెంపుల్లో ఉన్న గోల్డ్ మాత్రం పట్టుకెళ్ళిపోకండి, చాలా డేంజర్. ఈ గోల్డెన్ టెంపుల్లో మాత్రం ఫోను, కెమెరా, డ్రోను అసలు ఏది అలౌడ్ లేదు, చాలా స్ట్రిక్ట్. బట్ టెంపుల్ మాత్రం చాలా బాగుంది. తమిళనాడు వెళ్తే మీరు అస్సలు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ 4th లొకేషన్. యాక్చువల్లీ ఇందులో జనరల్గా ఏం చేస్తారంటే ముసలిని వేసేస్తుంటారు. పాతకాలంలో ముసలిని వేస్తారు అందులో, ఎందుకంటే శత్రువులు దూకి రాకుండా. అందులో ముసళ్ళు ఉండేవి అనమాట. ప్రతి కోటకి చుట్టూ అలా వాటర్ ఉంటుంది. టెంపుల్ మ్యూజియం ఫోర్ట్. టెంపుల్ మ్యూజియం ఫోర్ట్. జలగండేశ్వర టెంపుల్. ఈ టెంపుల్ మన తమిళనాడులో వెల్లూరులో ఉంటుంది. ఈ టెంపుల్తో పాటు ఇక్కడ ఫోర్ట్ అండ్ మ్యూజియం కూడా ఉంటాయి. చాలా బాగుంటుంది. ఆర్కిటెక్చర్ అయితే ఇంకా సూపర్. ఇక్కడ షూటింగ్ చేస్తే అసలు ఎక్సలెంట్. అలా ఈ 2 డేస్లో మేము కవర్ చేసిన ప్లేస్లన్నీ చూస్తారు. మరి మా జర్నీ ఎలా అయిందో కూడా ఒక లుక్ వేయండి. ఇటు చూడండి, ఫుల్గా వర్షం పడుతుంది. అలా పక్కకి తిరిగితే అక్కడేమో ఫుల్ ఎండ. క్రేజీ కాంబినేషన్ కదా. ఇప్పుడే బయలుదేరాం, ఇప్పుడే మా వాడిని పిక్ చేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ టార్గెట్ ఏంటంటే గోల్డెన్ నేనైతే చపాతీ చెప్పా, ఇడ్లీ చెప్పాడు, ఇది కూడా సేఫ్. కారపొడిలో ఇడ్లీ ఉందా, ఇడ్లీలో కారపొడి ఉందా అర్థం కావట్లేదు. తమిళనాడు ఆనా పొంగల్ పొంగల్ సాపడ్ కానకి లియా ఆయా. ఇష్టమైన బంగారం నదిలి, ఇష్టమైన ల్యాప్టాప్ కోసం వెళ్ళే ఆంధ్వేలో. వెళ్ళే అంటేనే ఆంధ్వే కదా. అమ్మ బాబాయ్, మనం ఇటు నుంచి వచ్చిన శ్రీకాళహస్తి వస్తాం. నైస్ కవరింగ్. ఏదో కవరింగ్ చేద్దాం కానీ అవ్వలేదు. పోయిగాయ హోటల్కి వెళ్తున్నాం మనం. ఇంకా ముందుకు వెళ్ళరా? అక్కడ హోటల్ లేదు. కంగారు పడదు. అరే, నువ్వు రూమ్ బుక్ చేశానని చెప్పి గ్యారేజ్ అయితే తెచ్చావురా. ఒక్క నిమిషం. దెయ్యాల భయం లేదబ్బా. నాకు కూడా దెయ్యాలంటే అసలు భయం లేదు. నాకు భయం అంతా మనుషుల మీదే. ఇక్కడతో ఫస్ట్ వీడియో అయితే కంప్లీట్ అండి. మన సెకండ్ వీడియో వచ్చి సూపర్ క్వాలిటీతో క్రేజీ సినిమాటిక్ వీడియోస్ ఇచ్చే పూచి నాది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించే పూచి మీది.